వెల్కమ్ టు దాయి న్యూస్ స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన ఏ స్థాయిలో దుమారం రేపిందో ఇప్పుడు మనకు తెలిసిందే. ఈ సింగయ్య మృతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పైన కేసు బుక్ చేయటం, అలాగే బుల్లెట్ ప్రూఫ్ కార్ ను స్వాధీనం చేసుకోవటం, ఈ పరిణామాలు ఎటు వెళ్తున్నాయి అనేటువంటిది ఇప్పుడు అందరి మెదళ్ళని తులుస్తున్నటువంటి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అని టీడీపీ శ్రేణులు వాదిస్తున్నటువంటి నేపథ్యంలో, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పైన కేసు బుక్ చేయటం కన్ఫామ్ గనక అయితే, అంటే ఆ ఉద్దేశం కనుక అయితే, తొక్కిసలాటకు కారణమైన చంద్రబాబు మిగతా వాళ్ళని ఏం చేస్తారనేది వైసీపీ శ్రేణుల ప్రశ్న. ఈ వాదనలో ఎవరి నిజం ఎంత అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా చర్చిద్దాం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పంచ్ ప్రభాకర్ గారితో. సార్ నమస్తే. సార్, ఆరోపణలు ప్రత్యారోపణలు మీకు ఆల్రెడీ చెప్పేశాను. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు, వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు అని చెప్పి. ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తే ఏమనిపిస్తుంది? మీ కామెంట్ ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టిది ఒక దారని వింత పోకడలతో పచ్చ మీడియా డ్రామా ఉంచుడు ఇదొక్కటే ఇప్పుడు ప్రజలకు అందరికీ కనిపిస్తా ఉంది. ఏదైతే మేనిఫెస్టో కానీ వాటిని హామీలు నెరవేర్చడంలో కానీ కంప్లీట్ గా ఫెయిల్యూర్ అయ్యి, వాటి మీద ఏ రోజు కానీ ప్రణాళికాబద్ధకంగా ఒక విధమైన చర్చా కార్యక్రమానికి దారితీయకుండా ఇదే పరిస్థితి డే 1 నుంచి ఫస్ట్ లో రెడ్ బుక్ రాజ్యాంగము, ఎర్రి బుక్ అంటారో అది తొక్కలో బుక్, లేకి బుక్ అంటా నేను. లేకి రాజ్యాంగం అని ఒక మనిషి లేకి పనులు చేసే ఒక పనికిరాని వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ఆ బుక్, రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ పదే పదే కేసులు పెట్టినవి అందరికీ తెలుసు. నీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి అందరికీ తెలిసిపోయింది. ఈ రావణ కాష్టంగా మారుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు పక్కా 100%, నో డౌట్. సెంట్రల్ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్, ఈవెన్ యుఎస్ఏ ఇంటెలిజెన్స్ అంటే చెప్తున్నా నేను, ఎవరికైనా అర్థమైపోతుంది చూడంగానే ఇదేంట్రా బాబు అని. ఏమే సో దానికి భయపడి పచ్చ మీడియా అసలు ఇంకా వింత వాదనలు, వింత పోకడలుతో ప్రతిరోజు ఇప్పుడు ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తున్నారు. మీ స్టూడియోలో కూర్చొని ఎఫ్ఐఆర్లు, వాదనలు, తర్వాత వచ్చి తీర్పులు, మొత్తం అన్ని జరిగిపోతున్నాయి అక్కడే. దానికి అనుగుణంగా పార్టీకో పరకో అనుగుణంగా వ్యవస్థల్లో అదే తగలబడతా ఉంది. మొత్తానికి వెరసి ప్రజాస్వామ్యంలో ఆ పేరుకు మాత్రం మన మీ కంట్రీ ఇది భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం, కానీ ఏ రోజు గాని పేరు గొప్ప ఊరు దెబ్బ. ఆ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనేది అధికారం ఉన్నవాడికి మాత్రమే ఉంటది, డబ్బులు ఉన్నవాడికి మాత్రమే పనిచేస్తుంది అనేది తేట తెల్లం. ఇది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అని చెప్పట్లేదు. దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్. మాకు ఒకటి తగలబడింది ఇక్కడ యుఎస్ లో. మా సారు పిచ్చివాడి చేతిలో రాయని వీడు ఒకడు. ఏమే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రజాస్వామ్యం కాని దేశాలలో ఏమే ఈ దరిద్రము ఏది రిలీజియన్ మీద పెట్టుకొని ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, జాతీయ మతోన్మాదులు తయారవుతున్నారు. ఎక్కడైతే ఈ ప్రజాస్వామ్యం లేదు అక్కడ ఇది దరిద్రం అనమాట. ఆంధ్రప్రదేశ్ అంత దరిద్రం నువ్వు కావాలంటే మనం చూసుకున్నాం బాగా. ఎన్ని 26, 27 స్టేట్లు ఉన్నాయి కదా, 27 ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 28 రాష్ట్రాలు. 28 రాష్ట్రాలలో ఎక్కడన్నా నువ్వు ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తున్నావు, ఒక యూట్యూబ్ కానీ నువ్వు ఎన్నో మందిని ఇంటర్వ్యూ చేసిన, కొన్ని వేల మందిని ఇంటర్వ్యూ చేసావు. ఎంతవరకు నీకు ఇట్లాంటి పోకడలు, ఇట్లాంటి వింత వైరుధ్యమైన రాజకీయ ఇది ఎక్కడన్నా నువ్వు చూసావా చెప్పు? ఎత్తుకో, ఢిల్లీ, బీహార్, ఎనీ స్టేట్ యు టేక్, యూపీలో ఎక్కడైనా ఈ విధమైన పోకడలు చూసావా? చూడలే, లేదు కదా. పోనీ నీ పక్క రాష్ట్రమైన కర్ణాటకలో చూసావా? పోనీ నీ పక్క రాష్ట్రమైన చెన్నైలో చూసావా? చూడలే. ఇది రాజకీయ దురుద్దేశం అనేది అన్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి చూస్తేనే కడుపు కాలిపోయి కడుపు మంటతో పరిగెత్తున్న బ్యాచ్ అది. ఒక సామాజిక వర్గం అనుకోవచ్చు, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన మీడియా అనుకోవచ్చు, లేదంటే
తెలుగుదేశం పార్టీ మాదే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అనుకున్న వాళ్ళు మాత్రమే నానా యాగి చేస్తూ ఈ విధంగా ప్రచారానికి తెరలేపుతూ ప్రతి అనునిత్యము పార్టీ తెలుగుదేశం పార్టీ ఏమైనా మేనిఫెస్టో ఇచ్చింది వదిలేసి ఇదిగో ఈ విధంగా ఉంది. వాడు ముఖ్యంగా ఆ వింత పోకడబోడుతున్న ఆ స్టూడియో నేపాలీ కోట్లు వేసుకొని రోజు పంచాయతీలు పెడుతున్న వాళ్ళని ఖచ్చితంగా ఎర్రగడ్డకు పంపించాలని డిసైడ్ అయిపోయినారు ప్రజలు. అది ఎంతో దగ్గరలో ఇంకా 4 ఏళ్ళు అనుకో, ఇంకా ఎన్నేళ్ళు ఉంటుంది అన్నేళ్ళలో ఖచ్చితంగా వాళ్ళని ఏమనరు ప్రజలు. వాడికి వెంకటకృష్ణ గాడు సాంబశివరావు వీళ్ళు భయపడిన అవసరం లేదు. వాళ్ళ బలవంతంగా చేతులు కట్టేసి, లేదంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఈసారి కానీ వస్తే వాళ్ళే మెంటల్ ఆసుపత్రిలో జాయిన్ అయిపోతారు అయ్యా అయ్యా అని. చూడు ఇంతకంటే ఘోరం. వాళ్ళని చూస్తే నాకు కనిపిస్తుంది రా, మీకు ఏం రా కొంపల్లో ఏమి పనులు లేవా, లేకుంటే స్టూడియోలో ఏం పనులు లేవా, ఏమి వార్తలు లేవా చదవడానికి. సో ఇదొకటైతే సరేలే, చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు దీనికంతా సూత్రధారులు పాత్రధారులు వాళ్ళే. ఏది ఏమైనా కానీ ఈ బ్యాచ్ ఒకటి తపాలా బ్యాచ్, ఇంకొక బ్యాచ్ ఉంది సంకనాకే బ్యాచ్. ఇప్పుడు నీకు డిప్యూటీ సీఎం గురించి మాట్లాడదాం. ఇప్పుడు సంవత్సరం అయింది, వాడికి ఏదో 2 పోర్ట్ఫోలియోలు చచ్చిండాయి. ఏదో నాకు తెలియదు, ఏదో ఏమంటారు, అటవీ శాఖ, 2 శాఖలు ఉన్నాయి. అటవీ శాఖ, అటవీ శాఖ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ, రూరల్ డెవలప్మెంట్ లో రోడ్లు నిర్మాణము. ఒక ఇన్ని ప్రణాళికాబద్ధకంగా ఎప్పుడన్నా ఆయన మీటింగ్ పెట్టిన రోజులు దాఖలాలు ఉన్నాయా? పెడితే ఏదైనా ఎమోషనల్ గానో ఏదో మతం గురించో లేకంటే మంగళ షాప్ ఓపెనింగ్ గురించో కానీ పోయినాడు తప్పితే సెలాన్ గురించి ఇంకా ఏదైనా ఒక ఓపెనింగ్ చేసిన దాఖలాలు ఉన్నాయి చెప్పు 1 year లో. లేదంటే చంద్రబాబు నాయుడికి గవర్నమెంట్, లేదంటే జగన్మోహన్ రెడ్డికి గ్రాఫ్ పెరిగినప్పుడు, నేను ఇది 10 సంవత్సరాలు చెప్తున్నా, గ్రాఫ్ పెరిగినప్పుడు చంద్రబాబు సంకనాకడానికి మాత్రం మొన్ననే కుండల బద్దలుగా ఇంకా 15 ఏళ్ళు నేను సంకనాకుతూనే ఉన్నాను. వీడికి తోడు మగాడికి తోడు ఇంకోటి ఆడది, అది గాడిద. అది ఎలా పుట్టిందో నాకు తెలియదు కానీ ఎవరికి అంటే నేను తప్పు. ఇంకొకటి ఉంది, ఆ బేస్ బోర్డు ఫుట్ బోర్డు మీద రాకూడదంట. 70 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఎన్నో తీశారు, ర్యాలీలు ఎన్నో ఏంటాయి, ఎంతో మంది వచ్చింటారు, అభివాదాలు ఎంతో మంది చేసింటారు. ఇప్పుడు దానికి కనిపించింది, ఇప్పుడు మేకప్ వేసుకొని షర్మిల అని నీతి జాతి లేని ఒకటి ఉంది రాజకీయాలలో, ఏ పార్టీలో ఉందో తెలియదు. అసలు నువ్వు మాట్లాడాల్సిన మాట ఏంది, నువ్వు చేయాల్సిన పని ఏంది, నువ్వు ఖండించాల్సింటే ఖండించు. అసలు చంద్రబాబు గాడి గ్రాఫ్ పడిపోతుంది, జగన్ గ్రాఫ్ పెరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఇది చంద్రబాబు సంకనాకడానికి ఆడవేషం వేసుకొని వచ్చిన మగ ఇది. అసలు దానికి బుద్ధి ఉంది? అదంటుంది అట్లా రాకూడదండి, సైడ్ బోర్డు మీద నిలబడుకోకూడదంట. అసలు ఇది ఏమన్నా ఐస్ క్రీమ్ పెట్టుకోవాలి, ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదు వాడు. ఒకటి ఇంకోటి వెంకటకృష్ణ గారు అంటాడు, జగన్మోహన్ రెడ్డి కారు మూవింగ్ అయినప్పుడు అభివాదం చేయకూడదంట. ఓరి నీ పాస్ గల, కారు మూవింగ్ అయితే కారు టాప్ మీద తల కింద దిండేసుకొని ఎవర్రా మమ్మల్ని ఆపేదని కొన్ని 50 కిలోమీటర్లు పోయాడు. 60 మైళ్ళు 60-70 మైళ్ళ స్పీడ్ లో, అంటే సుమారు 80-90 కిలోమీటర్ల స్పీడ్ లో పోయినారు ఒకనొక కాలంలో. అవన్నీ విజువల్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నిటినీ చూస్తే ఒకటి చెప్తా చూడు. అసలు మొత్తం మీద నీవు కారు జగన్మోహన్ రెడ్డి కారు ఢీ కొట్టిందనేది అది ఫేక్ అని, అది ఏఐల ద్వారా సృష్టించింది అనేది తేల్చి చెప్పినారు. దానికి టెక్నికాలిటీస్ అన్ని కోర్టుకు పెడతారు వాళ్ళు అరెస్ట్ చేసినా గానీ. అరెస్ట్ చేయడానికి గానీ అరెస్ట్ చేయడానికి నీకు టెక్నికల్ వాల్యూస్ కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సింగయ్య పడి చనిపోవటము, ఆ క్రాష్ అదంతా కూడా ఏఐ జనరేట్ అని చెప్పి మీరు అంటున్నారు. ఒకవేళ నిజంగా అది ఏఐ అయ్యుంటే చూసుకోకుండా ప్రభుత్వం కేసు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన దాంట్లో అక్యూజ్డ్ ఇచ్చేసి బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకెళ్లిపోతుందా? అంత నిద్రపోతూ ఉంటుందా సర్కార్? ఏ సర్కారు? కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో. వాస్తు నేను చెప్తా, ప్రజాస్వామ్యము ఒకటి సొత్తు అయిపోయింది. అధికారంలో ఉన్నవాడిది అధికారంలో మదంలో ఉన్నవాడికి కళ్ళు కైపెక్కుతాయి అన్నట్లు నేను చెప్తున్నా. నువ్వు ఇవన్నీ కోర్టులో తేల్చుకుంటారు కదా, టెక్నికాలిటీ వస్తుంది కదా, నువ్వు అంత ఆత్రపడద్దు. ఒకటే అబ్బా, నేను ఒకటే చెప్తాను చూడు విజయ్ సాధు, నా దిష్టో లేకంటే ఇరుగు దిష్టో పొరుగు దిష్టో లేకంటే జగన్మోహన్ రెడ్డికి యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి వచ్చిన జనజాతరను చూసి కూటమి ప్రభుత్వంలో
అసలు కడుపు మంట, అసలు వాళ్ళు నిద్రపోవడం లేదనేది మాత్రం స్పష్టం. దాని ప్రకారమే జరుగుతుంది. నువ్వెన్నన్నా చెప్పుకో. ఏమే నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా దుష్ప్రచారము అంటే నేను చెప్తున్నా, ఏదైనా కానీ వాళ్ళు చేసేది కరెక్ట్. ఏమే అసలు సింగ మృతికి జగన్మోహన్ రెడ్డి కారుకు సంబంధం లేదు. కావాలంటే నువ్వు ఆగు. నువ్వు ఈ రోజే నేను మళ్ళా నన్ను పిలుచు, నేను వస్తాను, కేసు పెట్టమను. ఇప్పుడు పచ్చ మీడియా వాళ్ళు వెంకటకృష్ణ గాడు, సాంబా గాడు మాట్లాడేది తీసుకొని వచ్చి నువ్వు అదే కనిపిస్తుంది, వినిపిస్తుంది కదా. ఇప్పుడు కోర్టుకి వెళ్తుంది కదా, వెళ్ళినప్పుడు చూద్దాం కదా. ఎస్, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయినా కట్టడి చేయాలి. దట్స్ ఆల్ ఇట్ ఈస్. సింగయ్య మృతిని ఇప్పుడు కారు ఒకవేళ గుద్దిన కారు డ్రైవరు ఈజ్ నాట్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఈస్ అ లాయర్స్, దేర్ ఈస్ అ టెక్నికాలిటీ, ఎవ్రీథింగ్ కమ్స్. ఏమే నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెట్టినప్పుడు, చంద్రబాబు నాయుడు ఆర్గనైజ్ చేసినప్పుడు ఆర్గనైజర్స్ చనిపోయారు కదా ఎంతమంది. వాటి గురించి నేను చావుల గురించి మాట్లాడదలుచుకోలే. దిస్ ఈజ్ బేసికలీ ఏ అబ్సర్డ్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్. ఒక కూటమి ప్రభుత్వంలో ఇది ఒకటే. వాళ్ళు ఏం పని చేసినా ఇప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది. గుర్తుపెట్టుకో నువ్వు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఖలాస్, కూటమి ఖలాస్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. నువ్వు రాసి పెట్టుకో, నువ్వు చూడు. మన ఇద్దరం చూస్తున్నాం కదా రాజకీయాలు ఎట్లా జరుగుతాయి. రప్ప రప్ప అంటూ రెచ్చిపోతే ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు. ఆయన నువ్వు చూసావా మీటింగ్? డిడ్ యు సీ వాట్ హీ స్పోక్? అసలు వాడు ఆడ పెట్టిన వాడు తెలుగుదేశం, కావాలంటే నువ్వు చూసుకో. ఆయన కూడా ఏమనలే. ఆయన ఏమన్నాడు? రప్ప ఇప్పుడు ఎందుకంటే నువ్వు కూడా ఉన్నావబ్బా మనిషి, మనం సినిమాలు చూస్తూనే ఉంటాము. ఆయన ఏం నేను రఫ చేస్తానలా, వాళ్ళు ఎవరో పెట్టుకున్నారు, నా మీదకి ఎందుకు దోస్తారా రఫ, మేము కూడా వస్తే అధికారంలో మన ఇబ్బందులు పెడుతున్నారు కదా, మేము కూడా ఇబ్బందులు పెడతాం ప్రజా అన్నాడు. అంతేగాని నేను రఫ గొంతుకొస్తాను అనలే. మీరు ఆ ఫుటేజ్ ఉందబ్బా, మీరు అది చూడకుండానే నేను అమెరికా నుంచి చూసుకొని ఇంత నీట్ గా he has given స్పీచ్ నా మీదకు తోస్తున్నారని చెప్పాడు. అతను ఏం చేశాడని అతను మాట్లాడినప్పుడు మీరు కావాలంటే చూసుకోండి. కాకపోతే he embraced, వాడు తెలుగుదేశం వాడు అని చెప్పలేదు అంతే. డైరెక్ట్ గా ఎక్కువ నొక్కి ఒక్కానించలా, కానీ మావాడు కాదని చెప్పలేదు, తెలుగుదేశం వాడు అని చెప్పలేదు. ఇది నేను చెయ్యము, ఇట్లాంటివి జరగవు, ఇట్లాంటి ఎవరో పెట్టుకున్నారు, మాకు సంబంధం లేని విషయం అన్నాడు, కానీ తెలుగుదేశం అని చెప్పలే. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. క్లియర్ కట్ గా మాట్లాడలే అంతే. దాన్ని తీసుకెళ్లి ఆడు మీ నేషనల్ మీడియాలో ఉన్నాయి కదా ఇంకా హిందీ నా కొడుకులు, వాళ్ళకి ఇల్లు డబ్బులు ఇచ్చినారు, అదేదో వేసుకున్నారు రఫర్. బట్ పుష్ప ఇస్ ఫేమస్. 4 రోజులు పోయింది. ఏమి ఇప్పుడు 100 అనుకుంటారు, తలలు నరుకుతామంటారు. నీకు తెలుసా ఆవిడ మదనపల్లిలో మీటింగ్ లో, జనసేన మీటింగ్ లో చూసావా మీటింగ్? ఆయన పేరేదో ఒక రెడ్డి ఉంటాడు, ఆ రెడ్లను తల నరుకుతామన్నాడు. గుర్తుందో లేదు నీకు? ఎస్ బాసు మక్కెల వీడు మీ డిప్యూటీ సీఎం మన మీటింగ్ పెట్టి శుద్ధపూస వ్యాఖ్యలు మాట్లాడుతూ ఊరికే ఉండము, మక్కెలు ఎరగొడతాం అంటే ఏమి తెలుసా నీకు? అంటే భూమికలు ఇంచడం. దిస్ ఈస్ అ వర్స్ దాన్ గొంతు పిసికి చంపడం కంటే ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్. షిట్, యు నో వాట్ ఈస్ ద బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఏమేమి 426, 427 ఏమే ఆల్మోస్ట్ నెక్స్ట్ అటెంప్ట్ టు మర్డర్. అది నా మీద కేసు పెట్టారు, నాకు తెలుసు. నేను ఒక బోన్ ఇరిగిన దానికే మొత్తం బాడీలో మక్కలు ఎరగొడితే ఒక్కొక్క బోన్ జాయింట్ ఒక్కొక్క బిఎన్ఎస్ చట్టం వస్తుంది. వాడు అదే మాట్లాడాడు, అన్ని మాట్లాడుతూ మేము ఊరికే ఉండమని. నువ్వు అది గొంతుకే అదేది నేలకేసి గొంతు మీద వేసి తొక్కుతాడు. ఇట్స్ ఎ కిల్లింగ్, మెర్సీ కిల్లింగ్ అంటారు దాన్ని. నీకు తెలుసు ఆ విషయము? ఆడు మాట్లాడితే శుద్ధపోసా, వీడు ఎవరు మాట్లాడారు? యాక్ట్. ఇంకా వాడు ఇంకా ఇట్లా ఊగి మాట్లాడతాడు. వాడు యాక్ట్ చేసినట్లు ఉంటది. ఏది వీ కెన్ పుట్ హిమ్ ఈజ్ హావభావ ప్రకటన చూస్తే ఆడు చంపేటట్లు ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కానీ మాట్లాడినప్పుడు నువ్వు అతను హావభావ ప్రకటన చూసావా? హీ వాజ్ బేసికలీ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్. మాకు సంబంధం లేని విషయం అబ్బా అని చెప్తున్నాడు, నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఏమే అంతేగాని వస్తే మేము రఫా అని అన్నాడా? ఇలాగ అన్నాడా? అలా అనలేదులేండి. చెప్పు. నువ్వు మనుషులని చూడు, యూ కెన్
take a videos as a सबूत ले सकते, okay? You can take a witness videos అన్ని చేయొచ్చు. See, you need to ఒక సమాజంలో ఇంత లెట్స్ సి టెక్నికాలిటీ వస్తుంది కదా. ఏది ఏమైనా కానీ మీడియాలో నువ్వు గుప్పి చేస్తే ఏమైతుంది? రోజు ఇదే పని. అది మేము అధికారంలోకి వస్తే 2.0 చూపిస్తాం, ఇప్పుడు అంతా ట్రైలర్ మాత్రమే ఉంది. సినిమా మాత్రం 2.0 అన్నాము. Yes, 2.0. Yes, సినిమా right. ఇంకా ఎందుకంటే చూడు, ఇదే మాటలు చంద్రబాబు కొడుకు లోకేష్ గారు పదే ప్రతిరోజు ప్రతి వీధిలో ప్రతి ఊర్లో అన్నారు, ప్రతి మీటింగ్ లో అన్నారు. రాసి పెట్టుకుంటా. ప్రభాకర్ గారు, నేను ఒప్పుకుంటాను. చంద్రబాబు అన్నారు, నారా లోకేష్ అన్నారు, ఇప్పుడు దాన్ని మించి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు అవును అంటాడు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ పైన పగ పెంచుకోవటము, రేపు వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ జనసేన టీడీపీ పైన పగ పెంచుకోవటము, ఇదేనా ఇంకా రాష్ట్రంలో ఇంకేమీ ఉండకూడదా? దానికి తెరదించింది ఈ ప్రభుత్వం. అది అంటే ఇప్పుడు మాట్లాడుకోవడాలు ప్రతి పరిపాటి రాజకీయాల్లో నీ కథ చూస్తాను ఎక్కడ జరగలేదు. కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రాసి పెట్టుకో, నువ్వు బాగా గమనించింటే. నా వయసు 57 సంవత్సరాలు. నేను చూస్తున్నాను ఎన్నో మీరు ఎన్ని ఉపన్యాసాలు చూసింటారో కొన్ని నేను లక్షల్లో చూసింటాను. అందుకనే నేను ఈ రోజు ఇలా మాట్లాడగలుగుతున్నాను. అన్ని చూశాను, దగ్గరగా చూశాను, బాంబులు వేసాను, వేట కొల్లతో పరిగెత్తిచ్చాను. ఎవరిని చెప్తున్నా, నేను దెబ్బలు తిన్నాను, దెబ్బలు కొట్టాను కూడా. కానీ రాజకీయంగా ఇంతవరకు అంటే ఇదే చెదురుమదురు సంఘటనలు అంటారు, వెరీ ఐసోలేటెడ్ కేసెస్ ఇన్ రాయలసీమలో జరిగినాయి. నేనేం అంతకంటే ఎక్కువ జరిగినాయి, నాకు ఆ వయసు కంటే ఎక్కువ ఇంకా ఎక్కువ చేశారు. మా రాయచోటి, if you look at కర్నూల్, there are many incidences. That is రాజకీయ కక్షలు, వ్యక్తిగతంగా పోయి చంపుకున్నారు, అవన్నీ ఉన్నాయి. కానీ ఒక పార్టీ ఇంకొక పార్టీని కంప్లీట్ గా తుడిచిపెట్టే పద్ధతిలో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆరంభం దీనికి ఉంటది, అంతే కదా. ఇప్పుడు రాయలసీమలో కానీ ఇంతకుముందు ఎక్కడైనా కానీ రాయలసీమలో కానీ రాజకీయ కక్షలు ఏ ఊర్లో అయినా ఉన్నాయి, అన్ని ఊర్లలో ఉన్నాయి. ఎందుకు లేవు రాజకీయ కక్షలు? పల్నాడులో ఉన్నాయి, రాయలసీమలో ఉన్నాయి, గోదావరి డిస్ట్రిక్ట్ లో కూడా ఉన్నాయి. రాజకీయ కక్షలు వ్యక్తిగత కారణాలుగా పోయి చంపుకున్నాయి చాలా. ఇప్పుడు కూడా ఉన్నాయి, స్టిల్ దే ఆర్ గోయింగ్ ఆన్ ఎవ్రీడే. లాస్ట్ టైం నువ్వు చూసావు కదా, పల్నాడులో జరిగిన సంఘటనలు అవన్నీ అవే కదా. కానీ అది పార్టీకి ఆపాదించకుండా అది వెంటనే వ్యక్తిగతంగా వెళ్ళిపోద్ది. అది ఇట్ గోస్ ఇన్ టూ డీప్. కానీ ఇది ఒక పార్టీ నాయకుడి మీద ఉద్దేశపూర్వకంగా పూర్తిగా సమూలంగా ఒక పార్టీ నాయకుడిని మట్టు పెట్టాలని చేసిన పద్ధతి. అంటే అతనికి జనాదరణ పెరిగిందా లేదా, జనాదరణ ఉన్న నాయకుడే, అతన్ని పూర్తిగా సమూలంగా మట్టం చేస్తే గానీ మనం ఈవీఎంలు కాదు ఏదైనా కానీ ఈసారి జనాలలో ఎంత ఉన్నాడు, ఈసారి కానీ గెలవకపోతే రాష్ట్రంలో ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఫస్ట్ ఎవడైతే ప్రభుత్వాన్ని వేస్తాడో కూటమో లేక చంద్రబాబు, వాళ్ళనే పూర్తిగా సమూలంగా నాశనం చేస్తారు. అందుకని భయపడిపోయారు. ఇంకా మనం ఈవీఎంలు పెట్టలేము, మనం జనాలను ఆపలేము, అసలు పార్టీనే లేకుండా చేయాలనే ఉద్దేశంలోనే ఇది జరుగుతుంది అనేది సుస్పష్టం. నేడో రేపో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అని చెప్పి టీడీపీ శ్రేణులు మొత్తం అంతా కూడా చెప్తున్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే చంద్రబాబు కూడా అరెస్ట్ అయినాడు. వైసీపీకి ప్లస్ ఏం సార్? ఉండు చంద్రబాబు కూడా అరెస్ట్ అయినాడు, ఇప్పుడు సీఎం అయినాడు, అంతేనా? అంటే ఏది అరెస్ట్ అయినా అంటే డబ్బులు తినేసాడని. ఈ కేసుల్లో ఇట్లాంటి కేసుల్లో అరెస్ట్ అయితే ఏమైతుంది, ఇంకా మనం పెరుగుతుంది. ఎందుకంటే అనవసరంగా అరెస్ట్ చేశారనే జగన్మోహన్ రెడ్డికి ఇంకా సింపతి పెరుగుతుంది. అది వాళ్ళకి తెలియడం లేదు. గుర్తుపెట్టుకో, సింగయ్య కేసు అనేది ఎందుకంటే పరిపాటి రోజు జరుగుతున్న ఉదంతాలు ఆంధ్రప్రదేశ్ లో జనాలకి ఎక్కడ గానీ ఏది గానీ ఇది ఎందుకు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు, ఇట్లాంటివి కాదు. నేను ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. రోజు ఇప్పుడు ఎంతమంది ఇంత సభల్లో ఎంతమంది చచ్చిపోలేదబ్బా, ఆయన 8 మంది చచ్చిపోయారు. అప్పుడు చంద్రబాబు నాయుడు 2-3 సార్లు 13 మంది, 8 మంది ఒకసారి, 5 మంది ఒకసారి చనిపోయారు. గుర్తుందా నీకు? కందుకూరులో అలాగే మిగతా చోట్ల 13 మంది అబ్బా మొత్తం, నాకు తెలిసి జస్ట్ 13 మంది. ఇంకా పుష్కరాలు అవన్నీ పక్కన పెట్టి ఏదో షూటింగ్ విషయంలో అది మాత్రము అది భగవంతుడు ఇట్లాంటి వాళ్ళకి చూపిస్తాడు. దట్ ఈస్ అ సపరేట్ ఇష్యూ.
అది మారణ దాన్ని ఇంక నేను మాట్లాడడం అంతవరకు పోవడం కూడా వేస్ట్. ఇంతవరకే పరిమితం అవుదాము. ఇట్లాంటి వెతుకుంటా పోతే చరిత్ర తవ్వితే అసలు నువ్వు ఇంకా ఇంకా ఇదే నువ్వు చెప్పావు కదా, నేను కొట్టానని నువ్వు కొడతానని, నేను కొట్టానని నువ్వు ఇది చూపించావని, నేను ఇంక 100 చూపిస్తాను నేను. సింగయ్య కేసు టెక్నికాలిటీ చూస్తారు, కోర్టులున్నాయి, వీళ్ళు పక్క లాయర్లు ఉన్నారు, వాదిస్తారు, అన్నీ ఉన్నాయి చూద్దాము. ఎందుకు అంత తొందర? ఏమి సింగయ్య అనే అతను చనిపోయినాడా లేదా అనేది, ఎందుకు చనిపోయినాడు అనేది తేట తెల్లమైతుంది కదా. మీకేమైనా అనుమానాలు ఉన్నాయా పద్మప్రభా గారు ఆ డెత్ పైన, సింగయ్య మృతి పైన? నాకేం అనుమానాలు లేవు. అంటే నేను చూస్తే అన్ని వీడియోలు చూసుకుంటూ వచ్చాను. అయితే డే 1 ఐ థింక్ ఇట్స్ బీన్ అది డే 1 నుంచి నేను చూస్తున్నా కదా, చనిపోయినప్పుడు ఎట్లా వీళ్ళు దాన్ని తీసుకొచ్చారు ప్రచారంలోకి. అక్కడ సభ జరుగుతున్న వీళ్ళు మీటింగ్, మళ్ళీ మధ్యలో కామ్ అయిపోయారు. మళ్ళా ఒక ఏ జనరేటెడ్ దేర్ వాజ్ అ lull means there was a gap between these allegations and now basically they manipulated. Okay, I cannot say జరుగుతుందబ్బా, కోర్టులు చూసుకుంటాయి, చూద్దాం ఏమైతుందో, అంతే కదా. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుని ఏమొస్తుంది? మళ్ళా సేమ్ మనం కూడా వాడు వెంకటకృష్ణ లాగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ప్రభాకర్ గారు. జగన్ అరెస్ట్ తప్పదు అంటున్నారు. ఒకవేళ అరెస్ట్ అవుతారా, లేకపోతే ఇంకేమున్నా ఈ కేసు కానీ అరెస్ట్ అవుతాడనేది ఏమి, అరెస్ట్ చెయ్యాలని అనుకున్నప్పుడు అరెస్ట్ తప్పదు మరి. మేము అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఎందుకు జరగదు చెప్పబ్బా. ఇంకా డిసైడ్ అయిపోయినారు వాళ్ళు, మనమేం చేయలేము. కానీ కానీ నేను చెప్తా, ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ జగన్మోహన్ రెడ్డి ఈస్ టెల్లింగ్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సిద్ధపడ్డాడు జగన్మోహన్ రెడ్డి, ఈస్ ఆల్రెడీ డిసైడెడ్. పార్టీ కాడ కూడా డిసైడెడ్ అయిపోయింది కదా. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.